గుడ్ మార్నింగ్, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, క్రిస్మస్ సీజన్లో మనం ఉంటా ఉన్నాం. కొన్ని రోజుల్లో క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా అందరూ. షాపింగ్ చేయాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, ఇంటికి పెయింట్ వేసుకోవాలి, చాలా ఇల్లంతా సదురుకోవాలి. ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం పండగ వాతావరణం తీసుకొని రావడానికి కదా. అయితే ఈ పండగ వాతావరణము, ఈ సంతోషకరమైన సమయము కేవలము పండుగ రోజు ఉంటే సరిపోతుందా? లేకుంటే జీవితాంతం ఉండాలా? లేకుంటే సంవత్సరం అంతా ఈ సంతోషం ఉండాలా? ఆలోచన చేద్దాం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవదేవుడు ఈ లోకానికి వచ్చి, ఆయన మానవ అవతారిగా ఈ లోకంకి వచ్చి, మానవునిగా ఆయన ఈ లోకంలో పుట్టి మనందరి కోసము ప్రాణం అర్పించి, మనందరి పాప శిక్షను ఆయన భుజం మీద వేసుకొని మనందరినీ నిత్య జీవంలో అడుగు పెట్టించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రాణత్యాగం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన ఈ లోకానికి వచ్చాడు గొప్ప సమాధానంతో మనల్ని నింపడానికి, పాపం నుండి విముక్తి కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ప్రతిరోజు ప్రతి క్షణము సంతోషంగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కేవలము క్రిస్మస్ రోజు కాదండి, కేవలము పండుగ రోజు కాదండి. యేసు ప్రభు ఇచ్చే సంతోషము ఎటువంటి సంతోషం అంటే, అది కొత్త బట్టలు ఇవ్వలేని సంతోషం అండి. యేసు ప్రభు మనకిచ్చే సమాధానం ఎటువంటిదంటే, అది ఈ లోకంలో ఎంత కొత్త వస్తువులు కొనుక్కున్నా రాని సంతోషము. యేసు ప్రభువు మనకిచ్చే సంతోషము పిండి వంటల ద్వారా వచ్చే సంతోషం కాదండి. లేకపోతే ఏదో నాన్ వెజ్ ఐటమ్స్ తింటే వచ్చే సంతోషం కాదండి. ఆయన ఇచ్చే సమాధానము ఈ లోకం ఇవ్వలేనిది అని యేసు ప్రభు తానే ఈ మాట చెప్పాడు. ఆ సమాధానము నీ ప్రక్కన 10,000 మంది కూలిపోయినా నీలో ఒక గొప్ప ధైర్యం ఉంటుంది. అది దేవుడిచ్చే సమాధానము. నీ చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత బాధకరంగా ఉన్నా, నీలో ఒక గొప్ప ధైర్యం, నీలో ఒక గొప్ప సంతోషం, సమాధానం ఉంటుంది చూడండి. అదండి ప్రభు ఇచ్చే సంతోషము. ఈరోజు ఆ సంతోషం మనలో ఉందా? కేవలము పండగ పూట సంతోషిస్తూ ఉన్నామా? లేకుంటే ప్రతిరోజు క్రీస్తులో సంతోషిస్తూ ఉన్నామా? ప్రతి సందర్భంలో సంతోషిస్తూ ఉన్నామా? ప్రతి క్షణము ఆయనలో ఆనందిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 15:13 చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మును సమస్త ఆనందముతో సమాధానముతో నింపునుగాక అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే సమాధానము ఇది సమస్త ఆనందం అండి. అంటే అన్ని విషయాల్లో ఆనందం. కుటుంబ జీవితంలో ఆనందము, సమాధానము. నీ ఉద్యోగంలో ఆనందము, సమాధానము. నీ ఆర్థిక పరిస్థితుల్లో సంతోషము, సమాధానము. నువ్వు ఉండే ఇంట్లో సమాధానము, సంతోషము. ఇది ఎప్పుడు ఉండే సంతోషం అండి. January 1 మొదలుకొని December 31 వరకు ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ఉండే సంతోషము, సమాధానము, ప్రభు ఇచ్చే సమాధానము. అది ఒక నిజమైన క్రైస్తవుడు అనుభవించే సమాధానము. వీరు ఎటువంటి క్రైస్తవులంటే, ఎటువంటి దేవుని బిడ్డలంటే, వీరు పండగ కోసం ఎదురు చూడరు. డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది, అప్పుడు నేను సంతోషిస్తాను, ఆనందిస్తానని ఆ డే కోసం ఎదురు చూడరండి వీళ్ళు. వాళ్ళు ప్రతిరోజు దేవునిలో ఆనందిస్తారు. ప్రతిరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సెకండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు.
ప్రతి సెకండ్ క్రైస్ట్ని ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి సెకండ్ ఆయనను మహిమపరుస్తూ ఉంటారు, ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారు, ఆయన మీద ఆధారపడుతూ ఉంటారు, ఆయనకు లోబడుతూ ఉంటారు, ఆయనను మహిమపరుస్తూ ఉంటారు. వాళ్ళండి నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రీస్తు బిడ్డలు. ఆ గుంపులో మనం ఉందాం. సో సెలబ్రేషన్ ఓకే, సెలబ్రేట్ చేసుకుందాం అందరితో, బంధుమిత్రులతో, ఇట్స్ ఓకే. బట్ పర్సనల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ నువ్వు క్రీస్తులో ఆనందించాలి. ఆయనలో గొప్ప కార్యాలు మనం చూడాలి. ఆయన బలాన్ని పొందుకోవాలి, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఆయన మనలో ఉంటే మనము గొప్ప కార్యాలు చేయగలమండి. ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే మనం బహుగా ఫలిస్తాము అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలా ఫలిస్తాం, భూమి మీద దేవునికి మహిమకరమైన కార్యాలు చేద్దాం. ఆయన రాకడలో మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రి అమూల్యమైన వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా ప్రభా, ఇదిగో తండ్రి, మేము క్రిస్మస్ కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజు ఒక సెలబ్రేషన్గా మా లైఫ్ ఉండటానికి సహాయం చేయండి. ప్రతిరోజు నీలో ఆనందించే భాగ్యము మాకు దయచేయండి. ప్రతిరోజు పండగ వాతావరణము మా జీవితంలో, మా ద్వారా ఇతరుల జీవితంలో ఒక ఫెస్టివల్ ఆ వాతావరణాన్ని మాకు కలిగిజేయమని వేడుకుంటా ఉన్నానయ్యా. నీకు స్తోత్రములు. మీరు మాతో ఉంటే ఎప్పుడూ పండగే తండ్రి. మీరు మాతో ఉంటే ఎల్లప్పుడూ సమాధానమే ప్రభా. మీరు మాతో ఉంటే అన్ని పరిస్థితుల్లో మాకు సంతోషమే తండ్రి. మీరు మాతో ఉండండి ప్రభా. మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. నీ దీవెనలతో నింపండి, నీ ధైర్యముతో నింపండి, నీ బలముతో నింపండి, నీ జ్ఞానముతో నింపండి. నూతనమైన బహుమానాలు, నూతనమైన ఆలోచనలు మాకు దయచేయండి ప్రభా. మా ప్రియులు ఎంతమంది అయితే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నారో వారందరితో మీరు ఉండండి ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో నూతనమైన బ్లెస్సింగ్స్ వాళ్ళ మీద కుమరించండి. ఆ పండగ ఒక్కరోజు కాదయ్యా, వాళ్ళ జీవితాంతం వరకు ప్రభా, ప్రతిరోజు ప్రతి సెకండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నీ యొద్ద ఆశ్రయము పొందుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు వారు చూడటానికి మీరు సహాయము చేయండి. మా ప్రియులందరి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నూతన మాసంలో అడుగు పెడుతుండగా ప్రభా, గొప్ప బహుమానాలతో, వారు ఊహించలేని బహుమానాలతో, ఇంతవరకు ఎదురు చూస్తున్న బహుమానాలతో వారిని నింపి మహిమ పొందండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి అయ్యా. ఈ క్రిస్మస్ సీజన్లో వారికి చక్కటి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది వివాహం కోసము నూతనంగా ప్రభా మరి జీవితాన్ని ప్రారంభించాలని చూస్తూ ఉన్నారో వారందరినీ ప్రభా మీరు ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ మాసంలో, ఈ యొక్క రాబో సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రభా ఘనంగా వారి వివాహం జరిగించండి. మీరే గొప్ప కార్యం చేయండి ప్రభా. ఆశ్చర్య రీతిగా ప్రభా వారికి మంచి లైఫ్ పార్ట్నర్, బెస్ట్ లైఫ్ పార్ట్నర్ని దయచేయండి ప్రభా. ఇంకా మా ప్రియులు ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, నీ బహుమానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ తృప్తిపరిచే విధంగా గొప్ప బహుమానాలు మీరు దయచేయమని వేడుకుంటూ తండ్రి, మా ప్రార్థనను వింటున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.